పల్నాడు జిల్లా విఠన్రాజుపల్లిలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఉరివేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఘటన గల కారణాలేంటి? పవన్, పల్నాడు జిల్లా వెనుకొండ సమీపంలోని విఠన్రాజుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి తన ఇద్దరు కుమారులకు, చిన్నారులైన పిల్లలకు విషం ఇచ్చి చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. అదేవిధంగా తీవ్ర విషాదాన్ని కూడా నింపింది. అయితే పూర్తి వివరాలు చూసినట్టయితే విఠన్రాజుపల్లి గ్రామానికి చెందినటువంటి నక్కా భారతి అనే మహిళకి సునీల్ రెడ్డి అనే అతనితో వివాహమైంది. అయితే వీరికి తేజేష్ రెడ్డి, హేమనాథ నాగిరెడ్డి అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి వయసు వచ్చేసి హేమనాథ రెడ్డికి 4 సంవత్సరాలు అయితే తేజేష్ రెడ్డికి 6 సంవత్సరాలు. చిన్నారులు ఇద్దరు కూడా. అయితే భర్త పాల వాహనానికి డ్రైవర్ గా వెళ్తూ ఉన్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చి అభిప్రాయ భేదాలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నేను రాత్రి ఎవరైతే భర్త ఉన్నాడో భర్త తను పాల వాహనానికి డ్యూటీకి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ ఎవరైతే బాధిత ముత్తురాలు ఉందో ముత్తురాలు తన ఇద్దరు చిన్నారులకు కూడా విషం ఇచ్చి చనిపోయిన తర్వాత తను ఉరేసుకోవడం జరిగింది. అయితే విధులకు వెళ్లి ఈ రాత్రి సమయంలో అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చినటువంటి భర్త ఎంతసేపటికి తలుపు తిరగకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలు బద్దలు కొట్టి చూడగా లోపల ఈ వివాహిత ఉరేసుకొని చనిపోవడం ఉంది. అదేవిధంగా పిల్లలిద్దరూ కూడా వికట జీవులుగా పడి ఉండటం గమనించి వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. అయితే ప్రధానమైన కారణం అయితే ఇద్దరి మధ్య కూడా తరచూ గొడవలు జరగటం, తను చెడు వ్యసనాలకి కారణం అవడం వల్ల భర్త ఆ విధంగా సరిగ్గా ప్రవర్తించకపోవడంతో కుటుంబ బాధ్యతలు కూడా పట్టించుకోకుండా కొన్ని చెడు వ్యసనాలకు బానిసై తిరగడంతో తరచూ భర్తతో తను గొడవపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే తన పిల్లల ఆలనా పాలన చూసే వాళ్ళు ఎవరు ఉండరన్న ఉద్దేశంతో తను చిన్నారులు ఇద్దరిని చంపి తాను ఉరేసుకొని చనిపోయినట్టుగా కూడా స్థానికంగా గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు క్లూస్ టీమ్ అయితే మిత్రాలు ఇంటి దగ్గరికి చేరుకొని ఆ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మృతదేహాలు బయటకు తీసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు మరణానికి అయితే కుటుంబం కలహాలే కారణమని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పవన్, ధన్యవాదాలు వీరాంజనేయులు.